కాంగ్రెస్ గూండాల అరాచకాలు మితిమీరిపోతున్నాయన్నారు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పస్నూరు నవీన్ కుమార్. మొన్న మైలారం, నిన్న పెద్ద తండా, నేడు పాలకుర్తి మండలం కిష్టాపురం తండాలో బీఆర్ఎస్ హయాంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన శిలాఫలకాలను కాంగ్రెస్ గూండాలు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ధ్వంసం చేసిన శిలాఫలకాలను మండల శ్రేణులతో కలిసి పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దయన్న చేసిన అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక ఎర్రబెల్లి దయన్న మీద ఈర్ష్యతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, మీకు చిత్తశుద్ధి ఉంటే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయన్న కంటే ఎక్కువ పనులు చేసే చూపించాలని కాంగ్రెస్ నాయకులకు తెలిపారు. జై తెలంగాణ. పాలకుర్తి మండలం కిష్టాపురం తండాలోని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నది ఏంటంటే, దయాకర్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ కిష్టాపురం తండాకు చిన్న పంచాయతీ అయినా కూడా 20 లక్షలతోటి గ్రామ పంచాయతీ బిల్డింగు, మరి ఇక్కడ ఉన్న గ్రామంలోని మొత్తానికి సీసీ రోడ్డు నిర్మించడానికి ఇక్కడ పూనుకొని ఈ తండాను మంచిగా చిన్న పల్లెటూరు తండా అయినా కూడా ఇక్కడికి సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇవ్వాలనే లక్ష్యంతో ఇక్కడ దయాకర్ రావు గారు సీసీ రోడ్డు మంజూరు చేసిండు. అలాగే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మంజూరు చేసి అది స్టార్టింగ్ దశలో ఉండి దానికి శిలాఫలకాలు 6 సంవత్సరం ముందే ఇక్కడ శిలాఫలకాలు అన్ని కూడా వేయడం జరిగింది. పనులు కూడా పూర్తయినాయి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా పని ప్రోగ్రెస్ లో నడుస్తా ఉన్నది. అలాగే ఇక్కడ నుంచి తమ్మడిపల్లి పోవడానికి కూడా 1,85,00,000 పోయి రోడ్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మిషన్ భగీరథ ట్యాంకు పూర్తిగా ఈ చిన్న చిన్న తండాలను కూడా వదిలిపెట్టకుండా అభివృద్ధి పదంలో దయాకర్ రావు గారు, కేసీఆర్ గారు నాయకత్వంలో అభివృద్ధి పదాలు నడిపిస్తా ఉంటే ఏసిన శిలాఫలకాలను పలగొట్టాలని ఇలాంటి దుశ్చర్యకు పాడుతున్న కాంగ్రెస్ నాయకులు గానీ ఇంకెవరైనా అయి ఉండొచ్చు, కావాలని ఈ యొక్క మన దయాకర్ రావు గారి యొక్క అభివృద్ధిని ఓర్వలేక శిలాఫలకాలు పలగొట్టడం ఇది ఒక హేమమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఇలాంటి చిల్లర పనులు మానుకొని అభివృద్ధి కావాలంటే ఇక్కడ 1కి 2 చేయండి, కానీ చేసిన అభివృద్ధి పనులకు పేర్లు పెట్టుకున్న దయాకర్ రావు గారి పేరు తుడిచిపోయేట్టాలనే ఆలోచనతో పలగొట్టి శిలాఫలకాలు పలగొట్టడం ఇది కఠినమైన చర్య, కరెక్ట్ కాదు. అలాగే మీరు కావాలంటే 1కి 10 కోట్లు ఇవ్వడం, మేము 10 కోట్ల రూపాయలు తెచ్చాం, మీరు 20 కోట్లు తెచ్చి మీరు పక్కన శిలాఫలకాలు మాకన్నా పెద్దగా పెట్టుకొని శిలాఫలకాలు పెట్టుకోవాలి. కానీ చేసిన వ్యక్తి మీద, చేసిన అభివృద్ధి మీద కావాలని శిలాఫలకాలు పలగొట్టేంత మాత్రాన అభివృద్ధి ఆగదు. అది చరిత్ర అనేది పాలకుర్తిలో దయాకర్ రావు గారి చరిత్ర గ్రామాల ప్రజల తండాలలో, గుండెలలో నిలిచిపోయి ఉన్నది. మీరు మార్చి శిలాఫలకాలు పలగొట్టేంత మాత్రాన ఇక్కడ ఏం కాదు. అలా దీన్ని కఠినంగా చర్య తీసుకోవాలని ఇప్పుడు కూడా పోలీసు కూడా ఫిర్యాదు చేస్తాం. ఎవరైతే దీనికి బాధ్యులైన ఇక్కడున్న నాయకుల ఎవరైనా అనేది కూడా పోలీసు వారు ఎంక్వైరీ చేసి దాన్ని విచారణ చేసి దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటాం. అలాగే రేవంత్ రెడ్డి గారు అక్కడ మొత్తం టీఎస్లు టీజీ చేసి, అలాగే తెలంగాణ తల్లిని సెక్రటరియట్ లో ఉన్న తెలంగాణ తల్లిని మార్చి ఇప్పుడు వేరే తెలంగాణ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు. అలాగే గ్రామాల వారి మీద పడి కూడా ఈ శిలాఫలకాలు ధ్వంసం చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మాకు ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు మొన్న మైలార గ్రామంలో కూడా 2 శిలాఫలకాలు, అలాగే బొమ్మల పెద్ద తండలో 2 శిలాఫలకాలు కావాలని ఇక్కడ అభివృద్ధి చేయలేక తప్పుడు ఆలోచనలు పోయి శిలాఫలకాలు పలకబెట్టడం కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు కూడా ఇది కరెక్ట్ చర్య అయినా ఒకసారి దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇలాంటి చర్యలు పూనుకుంటే భవిష్యత్ తరాలకు మనం ఏ రకంగా ఉంటామనేది కూడా మీరు ఆలోచన చేయాలి. ముందు కూడా జరిగే పరిణామాలు అన్నిటికి కూడా ఈ శిలాఫలకాలతో పలకొట్టుకుంటే పాలకుర్తి పూర్తి స్థాయిలో బొమ్మర పోతన మందిరం నిర్మించి ఉన్నాడు దయాకర్ రావు గారు, వలిమిడి దేవస్థానం నిర్మించున్నాడు. అలాగే పాలకుర్తిలో 100 కోట్ల రూపాయల రోడ్లు మంజూరు చేస్తున్నాడు. అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసినావు. వాటన్నిటికి కూడా మీరు చేయదలుచుకుంటే ఇంకేం చేస్తారో ఒకసారి దయచేసి ఆలోచన చేయాలి తప్ప ఇలాంటి పలగొట్టడం, మిరగొట్టడం చర్య కరెక్ట్ కాదు. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పుడు కూడా పోలీసు కూడా మా తండా నుంచి కూడా అందరూ కూడా వచ్చి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం. మా నాయకులందరూ కూడా ఉన్నాం. దయచేసి ఇలాంటి పునరుద్ధం అయితే మాత్రం బాగుండదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.